హలో మామస్ బడ్జెట్‌కి, బిజినెస్‌కి లెక్క తేలట్లేదు సామి. బాక్సాఫీస్ దగ్గర ఎప్పటినుండో క్లీన్ హిట్‌కి దూరంగా ఉన్న టాలీవుడ్ హీరోల్లో యూత్ స్టార్ నితిన్ కూడా ఒకరు కాగా, రీసెంట్ టైమ్‌లో చేసిన సినిమాలు చేసినట్లు నిరాశపరచగా, ఈ ఇయర్ ఎన్నో ఆశలు పెట్టుకున్న 'రాబిన్ హుడ్' సినిమా కూడా మొదటి ఆటకే డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకోగా, ఏ దశలో కూడా ఇంపాక్ట్‌ని చూపించలేక ఫ్లాప్ అయింది. ఆ సినిమా తర్వాత ఆడియన్స్ ముందుకు ఇప్పుడు 'తమ్ముడు'తో జూలై 4న రాబోతుండగా, ఈ సినిమా మీద ఈసారి నితిన్‌కి మంచి నమ్మకం అయితే ఉందని చెప్పాలి. కానీ రీసెంట్‌గా నితిన్ సినిమాలు బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్ చాలా వీక్‌గా ఉండడంతో పెట్టిన బడ్జెట్‌కి, బిజినెస్‌కి మధ్య భారీ తేడాలు కనిపిస్తూ ఉన్నాయి. 'రాబిన్ హుడ్' ఆల్మోస్ట్ 70 కోట్ల రేంజ్‌లో బడ్జెట్‌తో తెరకెక్కగా బిజినెస్ 25-30 కోట్ల రేంజ్‌లో జరిగింది. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తున్న 'తమ్ముడు' సినిమా కూడా బడ్జెట్ పరంగా అంచనాలను మించిపోయి ఏకంగా 75 కోట్ల రేంజ్‌లో బడ్జెట్‌తో నిర్మాణమైందని అంటున్నారు. నాన్ థియేట్రికల్ బిజినెస్ ఆఫర్స్ భారీగానే వస్తున్నప్పటికీ కూడా థియేట్రికల్ బిజినెస్ రేట్స్ మాత్రం అటు ఇటుగా 26-30 కోట్ల రేంజ్‌లో జరుగుతుండడంతో బడ్జెట్ పరంగా మరీ ఎక్కువ బడ్జెట్‌తో తెరకెక్కడం, అలాగే బిజినెస్‌లు మరీ తక్కువ రేట్స్‌కి జరుగుతూ ఉండటం లాంటివి నిర్మాతలకు తలకు మించిన భారం అవుతున్నాయి. కానీ ఇంతేసి బడ్జెట్‌తో రికవరీ అనుకున్న విధంగా జరగకపోతూ ఉండటం లాంటివి గట్టి ఎదురుదెబ్బనే కొడుతున్నాయి బాక్సాఫీస్ దగ్గర. 'రాబిన్ హుడ్' తర్వాత నితిన్ 'తమ్ముడు' సినిమా ఎంతవరకు అంచనాలను అందుకొని మళ్ళీ జోరు చూపిస్తాడో చూడాలిక.